ఈరోజు చేప గుడ్లు కుర్మా తయారీ చేద్దాం. ఇగోండి చేప గుడ్లు అనమాట. ఇవి బాగా కడిగి పెట్టి ఇలా ఇడ్లీ పాత్రలో ఆవిరి పట్టించి ఉడికించాను అనమాట. ఇవి ఇప్పుడు విడదీద్దాం గుండగా. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇవి ఇలా పైన పెట్టిస్తే ఉడికిపోతాయి అన్నమాట. చూసారా ఎలా ఉడికాయో గుడ్లు అనేవి. ఇప్పుడు వీటికి విడదీద్దాం. ఇగోండి కళాయి పెట్టుకున్నాను. ఇందులో కావలసిన ఆయిల్ పోద్దాం. ఈ మాత్రం చాలు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. కాస్త జీలకర్ర, ఇవి కాస్త వేగనిద్దాం. వేగిన తర్వాత ఇందులో ఇదిగోండి ఆనియన్స్, ఇవి ఒక్క పావు కేజీ కన్నా తక్కువ ఉంటాయి. ఇవి బాగా వేగనిద్దాం. బంగారం రంగులో వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం గుండలు. కారం, ఇది మసాలా కారం, పసుపు, ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. సరిపడా సాల్ట్, ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఎన్ని పడితే అన్ని. ఇవి 2 చేపల గుడ్లు అనమాట. చాలు, మరింతకన్నా ఎక్కువ గుడ్లు పట్టవు. ఇప్పుడు ఇవి కాస్త వేగాయి కదా, ఇందులో మసాలా గుండ వేసుకుందాం. ఒక్క స్పూన్ అయితే చాలు, చాలు ఆ మాత్రం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది మనకి గుడ్లు కుర్మా లాగే వస్తుందండి. ఆ ప్రాసెస్లోనే తయారు చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇది కాస్త మరొక 5 నిమిషాలు అలా వేగితే మనకి రెడీ అయిపోతుంది. కుర్మా, ఉక్కురు ఏదన్నా అనొచ్చు దీనికి. మరో 5 నిమిషాల తర్వాత చూద్దాం. కాస్త మూత పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపి మగ్గడానికి సిమ్లో పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. తీసి చూద్దాం. ఇలా కాస్త మూత పెట్టి మగ్గనిచ్చామంటే అందులోనికి మసాలాలు, ఉప్పు, కారం అన్నీ తీసుకుంటుంది అన్నమాట గుడ్డు. ఇది చక్కగా చారు అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. కొంతమంది ఇవి పులుసు పెడతారు. నేను ఇలా ఫ్రై చేయిస్తాను అన్నమాట, కుర్మాలాగా.
చూసారా, అంతేనండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా గుడ్లు ఇలా చేపలో వచ్చేటప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా కానీ ఒక్కరు చేసుకున్నారంటే మంచి ఆరోగ్యం అన్నమాట.